హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంజు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం థాయిలాండ్ మార్కెట్లో ఉన్నాము, నైట్ మార్కెట్లో. సో ఇక్కడ కౌచ్ పిట్టలను ఇక్కడ కాలుస్తున్నారు. కౌచ్ పిట్టలు ఏ విధంగా కాలుస్తారో మనం చూద్దాము. సో ఇది వచ్చేసి టోటల్గా థాయిలాండ్ నైట్ మార్కెట్. ఇది మార్కెట్ ఈ విధంగా ఉంటుందో చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడైతే మనం మన వీడియో స్టార్ట్ చేద్దాము. సో ఇది వచ్చేసి అయితే కౌస్ పిట్టల షాప్ ఫ్రెండ్స్. ఇది కౌస్ పిట్టని ఇక్కడ ఏ విధంగా ఫ్రై చేస్తున్నారో మీకు చూపెడతాను. సో ముందైతే ఈ విధంగా కౌస్ పిట్టలను ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏ విధంగా ఫ్రై చేస్తారో చూపెడతా. సో ఇతనైతే గ్రిల్ చేస్తున్నాడు. గ్రిల్ ఇట్లా మ్యారినేట్ చేసిన తర్వాతనైతే గ్రిల్ చేసి ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ మన స్కిల్లే చేసిన కౌస్ పిట్టలను మ్యారినేట్ చేస్తారు వాళ్ళ థాయ్ ఇంగ్రీడియంట్స్ వేసి. సో వేసిన తర్వాత ఒక గంట 2 గంటల తర్వాతనైతే ఇలా కాల్చడం చూడొచ్చు. ఓకే ఓకే. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ కాల్చిన కౌస్ పిట్టలు. ఇవి కాల్చిన కౌస్ పిట్టలు ఏ విధంగా ఉంటాయో మీరు చూడొచ్చు. సో ఇవి వచ్చేసి చిన్న గుడ్లు, ఇవి కౌస్ పిట్టల గుడ్లు. ఇవి గుడ్లను కూడా వీళ్ళు ఫ్రై చేసి అమ్మడం మీరు చూడొచ్చు. ఇక్కడ సో ఈ విధంగా షాప్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ముందు చూపెడతాను. ఇది టోటల్గా వచ్చేసి నైట్ మార్కెట్. ఇది నైట్ మార్కెట్ ఏ విధంగా డిజైన్ చేశారు మీరు చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు నైట్ మార్కెట్ని. చాలా రకాల థాయ్ ఫుడ్ అయితే మీకు వెరైటీస్ చూపెడతాను ఏ విధంగా ఉంటాయో. సో ఇవి వచ్చేసి మన థాయ్ టీ అలాంటివి ఇక్కడ అమ్ముతారు ఫ్రెండ్స్. మనం చూడొచ్చు ఇక్కడ మజాస్ కానీ స్ప్రైట్, పెప్సీ ఇలాంటివి అయితే ఇక్కడ అమ్ముతారు. ఇది వచ్చేసి టోటల్గా హోమ్ మేడ్ చికెన్ కేఎఫ్సి చికెన్. ఇది కేఎఫ్సి చికెన్ అయితే వీళ్ళు ఈ విధంగా ఫ్రై చేస్తారు. ఇక్కడ మార్కెట్లో ఈ విధంగా ఫ్రై చేసి అమ్మి చూడొచ్చు. పెప్పర్ చికెన్ అలాంటివి అయితే ఇక్కడ అమ్ముతారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే బాయిల్డ్ ఎగ్స్. ఇవి బాయిల్డ్ ఎగ్స్ను మళ్ళీ ఫ్రై చేసి మనకు బార్బిక్యూ లాగా కట్టెలు పెట్టి వాటిని అయితే అమ్మడం ఇక్కడ చూడొచ్చు మీరు. సో దీనికి ఒక్క ఎగ్స్ ఒక స్టిక్ వచ్చేసి 25 బాత్ అలా ఉంటుంది. ఒక 3 ఎగ్స్కి 25 బాత్ అలా పెట్టి అమ్ముతారు. చిన్నపిల్లల వస్తువులు ఏ విధంగా ఉంటాయో చూడవచ్చు. ఆట వస్తువులు, చిన్నపిల్లల ఆట వస్తువులు అయితే ఇక్కడ ఈ విధంగా ఉంటాయి.
ఈ టోటల్గా ఏది తీసుకున్నా ఇక్కడ 100 రూపీస్కే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 100 బాత్కే వస్తుంది. ఇందులో మీరు ఏవి తీసుకున్నా కూడా 100 బాత్ ఇవి. సో మీరు హెలికాప్టర్ కానీ విమానం కానీ సో ఈ డ్రమ్స్ కానీ ఇలాంటివి తీసుకున్నా కూడా 100 బాత్కే రావడం జరుగుతుంది. సో చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. సో మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. సో ఈ సైజ్ వచ్చేసి 250 రూపీస్కి అమ్ముతున్నారు ఇక్కడ. మన ఇండియాలో ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూడచ్చు కాస్ట్.ไม่รู้แล้วก็แกงแล้วก็ไปกระดูกเอาเชิญมาด้านนี้เนาะเดี๋ยวกับปากผมน้องผมซะก่อนนะก่อนที่จะไปขอพรหลวงพ่อองค์ดังของเราปิดทองไหว้พระขอพรนะพนมมือขึ้นไม่ลงเนาะมานั่งเลยจ้ะ సో మార్కెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకేทำจิตใจให้สบายได้อยู่นะขอพรหลวงพ่อองค์ดังนะขอให้ร่างขอให้รวยขอให้หายขอให้คลายออกไปหมดทุกข์หมดโศกหมดโรคหมดภัยสะเบิดจังไรหายไปทันทีสาธุ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 เคราะห์ตัวนอกสาธุเคราะห์ตัวในหายไปทันทีสาธุสาธุสาธุโอ้ดีเรียนเกินนโยมเนาะเรียนเกินฝั่งนู้นนโยมนะระวังรถด้วยนโยมนะใครจะแม่แบงค์ย่อยด้านนี้นโยมนะขวามือของท่านอาจารย์ขวาపప్పాయ మ్యాంగో. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టోటల్గా మార్కెట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మీరు చూడవచ్చు నైట్ మార్కెట్ వ్యూ ఏ విధంగా ఉంటుంది. సో ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.